హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు ఆప్షన్ ఎడ్జ్. ఈరోజు మార్కెట్ 25,500 దగ్గరనే ఓపెన్ అయింది. సో బుల్లిష్ రన్‌లో 25,600 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఒక ట్వం ఒక 10-20 మినిట్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది 25,600కి. ఎగ్జాక్ట్‌లీ 25,600 దగ్గర 10:15, 10:20 ఏఎం దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చినాక మళ్ళీ నేను అక్కడ ఒక ప్రీవియస్ ఒకటి షార్ట్స్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చూడండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని ర్యాలీ అవుతుందని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, అక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది 25,600 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ కొంచెం మంచిగా ర్యాలీ అయింది 25,650 వరకు. సో అక్కడ నుంచి ఏం జరిగిందంటే మార్కెట్ మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్లో మంచి కాల్ ఓఏ బిల్డప్ అయింది. సో కాల్ ఓఏ బిల్డప్ వల్లే మళ్ళీ మార్కెట్ 25,620 వరకు వచ్చి మళ్ళీ 25,650ని బ్రేక్ చేద్దామని ట్రై చేసింది. కానీ అక్కడ కాల్ ఓఏ పీపుల్ బాగా డిఫెండ్ చేయడానికి ట్రై చేశారు. సో మళ్ళీ అది రిజెక్ట్ అయింది అక్కడ నుంచి. సో సెకండ్ టైం రిజెక్షన్ జరగడం వల్ల మార్కెట్ నియర్లీ 25,600 బిలోకే వచ్చింది. కానీ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఇవ్వకుండానే మార్కెట్ రివర్సల్ అయింది అండ్ 25,580 వరకు వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్లా యాక్ట్ చేసి మళ్ళీ 25,650 మళ్ళీ థర్డ్ టైం తీసుకొని మళ్ళీ సేమ్ పాయింట్ 650 ఎగ్జాక్ట్లీ 650 దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ జరగడం వల్ల, సో సెకండ్ టైం రిజెక్షన్తో ఏం కాదు, కానీ థర్డ్ టైం రిజెక్ట్ అయితే మాత్రం మంచి ఫాల్ ఉంటుంది. సో అక్కడ ఫాల్ జరిగింది కాబట్టి 25,600ని కంప్లీట్గా బ్రేక్ చేసి సపరేట్ ఒక క్యాండిల్ ఫామ్ అయింది ఎగ్జాక్ట్లీ 3 PM దగ్గర. సో ఆ క్యాండిల్ నుంచే మార్కెట్ ఇంకా కొంచెం స్లైడ్గా డ్రాగ్ అయింది. స్లైడ్గా డ్రాగ్ అవ్వడం వల్ల మనం ఇక్కడ ఏమవుతుందంటే 3 PM తర్వాత ఏం జరుగుతుందంటే ఓఎస్లో కాంట్రాక్ట్స్ అన్నీ ఎక్సిట్ అయిపోతాయి. సో ఇది న్యాచురల్గా జరుగుతుంది. అది రియల్గా బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే మనం చెప్పలేం 3 PM తర్వాత. మీరు నా లేటెస్ట్ షార్ట్స్లో చూస్తే షార్ట్ వీడియోస్లో నేను ఎగ్జాక్ట్లీ 25,600 దగ్గరనే సపోర్ట్ తీసుకొని అది బుల్లిష్ ర్యాలీ అవుతుందని చెప్పాను. ఎందుకంటే అక్కడ మార్కెట్ సపోర్ట్ జోన్లో బాగా బిల్డప్ అయింది. మార్కెట్ సపోర్ట్ జోన్స్లో సో 25,600 పుట్టోయే అనేది పుష్ చేస్తూనే ఉన్నది మార్కెట్ని బుల్లిష్ చేయడానికి. అండ్ ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచే 25,600 నుంచే సపోర్ట్ తీసుకొని 25,650 వరకు ర్యాలీ జరిగింది. కానీ అది ఒక చిన్న ర్యాలీ, మినిమం ఒక 20 పాయింట్స్ వరకు క్యారీ చేసుకోవచ్చు ఇన్ ద మనీ ఆప్షన్ బయింగ్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా. అండ్ అక్కడ నుంచి ఎగ్జిట్ ప్లాన్ ఎలా చేయాలంటే మనం ఎగ్జిట్ అయిపోవాలి నెక్స్ట్ మినిట్ 25,650 వరకు వచ్చాక. అక్కడ నుంచి ఒక్క రెడ్ క్యాండిల్ కనబడుతుంది 11:30 దాకా. సో 11:30 నుంచి మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్. మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు మార్కెట్ మళ్ళీ బుల్లిష్ ర్యాలీ ఏమైనా కనబడితేనే. అండ్ ఇలాంటి మార్కెట్లో ఆప్షన్ బయర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్కి కొంచెం ప్రాఫిటబుల్ ఎక్కువ. ఎందుకంటే ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ ఎలా జరిగిందంటే 25,500 to 600 వరకు వెళ్ళింది. అక్కడ వరకు ఓకే, ఆప్షన్ బయింగ్లో మనీ తీసుకోవచ్చు. బట్ 25,600 తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినాక సో బయర్స్ అనేవారు పుష్ చేస్తుంటూ ఉంటారు ఇంకా, కానీ ట్రాప్ అయిపోతారు అందులో కొంతమంది. సో 25,650 వచ్చినాక అక్కడ రిజెక్షన్ జరిగింది. మళ్ళీ 25,000 సెకండ్ టైం కూడా టెస్ట్ చేసింది, మళ్ళీ రిజెక్షన్ జరిగింది. సో ఈ రిజెక్షన్ ఈ టైమింగ్స్లోనే ఆప్షన్ బైలో ఈజీగా ప్రీమియం డీకే జరిగిపోతుంది. సో అదొక టైప్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఆప్షన్ బయర్స్కి. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. మార్కెట్ 25,650 దగ్గర మల్టిపుల్ రిజెక్షన్స్ ఒక 3 టైమ్స్ రిజెక్షన్స్ జరిగినాయి కాబట్టి కరెక్ట్ అక్కడ నుంచి 2 PM తర్వాత మార్కెట్ మొత్తం ఫాల్ జరిగింది 25,575 వరకు మార్కెట్ ఎండ్ అయిపోయింది. సో ఈరోజు ఇది మార్కెట్లో జరిగింది. అండ్ బుల్స్ అండ్ బియర్స్ ఇద్దరు ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మార్కెట్ ఏ డైరెక్షన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓవరాల్గా మార్కెట్ కొంచెం ర్యాలీ అయింది, కానీ ఇది కూడా ఒక సైడ్ వేస్ మార్కెట్. సెల్లర్స్కే మళ్ళీ ప్రాఫిట్ దొరుకుతుంది, బయర్స్కి కొంచెం డిఫికల్టీ. ఎందుకంటే ఇప్పుడు ప్రీమియం డీకే ఈజీ ఉంటుంది,
ఈ ర్యాలీలో. ఎందుకంటే ఈ 3 టైమ్స్ రిజెక్షన్ జరిగింది బుల్లిష్ రన్‌లోనే. రిజెక్షన్ జరిగి అక్కడి నుంచే మళ్ళీ మార్కెట్ ఫాల్ అనేది కొంచెం ఎక్స్‌పెక్టెడే. ఎందుకంటే సైడ్‌వేస్ ఉన్నప్పుడు మార్కెట్ డికే ప్రీమియం డికేస్ ఈజీగా జరుగుతాయి. మళ్ళీ రేపే ఎక్స్‌పైరీ ఉంది. ఒకవేళ రేపటి ఎక్స్‌పైరీ అయితే డికేస్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాయి. రేపటి మార్కెట్‌లో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఆప్షన్ ఎడ్జ్.